ఉద్యోగాలు ఆశిస్తారు 20 మంది ఇది ఆశించరు. అక్కడ హైదరాబాద్ అక్కడే పెట్టుకుని మాకు ఉద్యోగాలు లేవని లొల్లి చేయడం ఏంటి? సమస్య అక్కడ కదా వచ్చింది. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది ఓ చోట? ప్రాక్టికల్ గా మాట్లాడితే చదువు పూర్తయిన కల్లా ఇవ్వాలంటే ఏడాదికి ఒక 50 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వం అసలు ఇంకేం చేయాలా? కానీ ఒక పాయింట్ ఏంటంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా యువత ఏ పని చేసుకోకుండా? ఎందుకంటే దేశవ్యాప్తంగా వచ్చేసినాయి కార్పొరేట్ కంపెనీలు. ఒక స్విగ్గీ ఏంటండి, అది కార్పొరేట్ కంపెనీ కాదా? ఒక ఓలా ఏంటి, కార్పొరేట్ కంపెనీ కాదా? ఇప్పుడు ఈవెన్ గుంటూరు, కాకినాడ, రాజమండ్రి లాంటి చోట్ల కూడా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు, మన ఇంటికి వస్తుందంటే వాళ్ళు యువత కాదా? అది ఉపాధి కాదా? అది కార్పొరేట్ కంపెనీలు మన ఇంటి ముందుకు వచ్చేయలేదా? వచ్చేసింది. మంగళగిరికి కూడా జొమాటో వచ్చేసింది. మంగళగిరి చిన్న పల్లెటూళ్ళకి కూడా వచ్చేసింది. ఒక ఫుడ్ డెలివరీలోనే ఇన్ని కంపెనీలు వచ్చినాయి. అంటే మీకు ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఇవాళ ఇప్పుడు అంటే క్యాజువల్గా చెప్తున్నా, ఎగ్జాంపుల్, నాకు ఇదివరకటి రోజుల్లో ఒక 2000 రూపాయలు, ఇప్పుడు నాకు మా మిసెస్కి నాకు పెళ్ళయిన తర్వాత దాదాపుగా ఈనాడు తర్వాత సిటీ కేబుల్ పనిచేసేది దాదాపు 7 ఏళ్ళు అక్కడే నడిచిపోయాను. ఈనాడు ఎప్పుడంటే అంటే పెళ్ళి అయిన తర్వాత వెంటనే ఈనాడు మానేశాను నేను, పర్మనెంట్ జీతం కావాలన్న ఉద్దేశంతో.